స్పైడర్ మూడోది అనుకుంటా. వద్దులే అన్న, కనపడేసరికి కడుపులో అలా ఉంది. వాట్ అవునా, రాంగ్ టైంలో వచ్చావు అయితే. సో గాయస్, పుష్పలో సీన్ ఉంటుంది కదా గాయస్, ఈ రోడ్డు చూసారా? ఇదేదో వెబ్ సిరీస్ లో మొన్న రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో. హాయ్ గాయస్, వెల్కమ్ టు సెకండ్ బ్లాగ్. నేను శశి ఫ్రమ్ ఆంధ్ర. నేను ఖుషి ఫ్రమ్ ఆంధ్ర. చలో బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. చలో. సో హాయ్ గాయస్, మనం ఇప్పుడైతే మాన్యం వ్యూ పాయింట్ వెళ్తున్నాం. ఇక్కడ మారేడుమిల్లి నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. సో టైం ఆల్రెడీ 3:30 అయింది. యాక్చువల్ గా ఫస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా, మేము ఎక్కువ నిద్రపోలేదు, ఓన్లీ 1.5 అవర్ ఆర్ మ్యాక్స్ 2 అవర్స్ పడుకున్నామని. సో ఆఫ్టర్నూన్ 1:32కి రూమ్ తీసుకొని ఒక 1 అవర్ పడుకున్నట్టున్నాం. సో ఖుషి ఇంకా తక్కువే పడుకుంది. సో పడుకొని ఇప్పుడు రెస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మాన్యం వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇవాళే నాకు తెలిసి ఒక 2 to 3 ప్లేసెస్ కంప్లీట్ చేసుకుంటే రేపు లాంగ్ డ్రైవ్ వేరే ప్లేస్ కి వెళ్తున్నాం. అదేంటో రేపే తెలుసుకుందాం. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కి అరకు ఉంది, లంబసింగ్ ఉంది, వనజంగ్ ఉంది. ఈ మూడిట్లో ఏదో దానికి వెళ్తా. బట్ నెక్స్ట్ వ్లాగ్ లో రివీల్ చేస్తే ఏంటి అనేది. ఇప్పుడు మాన్యం వ్యూ పాయింట్ చూద్దాం వెళ్ళి. తర్వాత ఏం చూడాలో ChatGPT లిస్ట్ ప్రకారం వెళ్దాం. ఈ కొండలు చూస్తుంటే మొత్తం అసలు ఏదో మూవీ సెట్ లో ఫారెస్ట్ ఉన్నట్టు ఉంది, మామూలుగా లేదు. ఖుషి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. మ్యారేజ్ అవ్వకముందు కంటే మ్యారేజ్ అయిన తర్వాత ఘోరంగా తిరుగుతుంది అటు ఇటు నాతో పాటు. బాగా తిరుగుతున్నావు కదా పెళ్ళైన తర్వాత. గాయస్, ఈ రోడ్డు చూసారా? ఇదేదో వెబ్ సిరీస్ లో మొన్న రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో ఫ్రమ్ అని ఒక వెబ్ సిరీస్ తగిలింది, హొరర్ కేటగిరీ కింద. ఆ వెబ్ సిరీస్ లో ఫారెస్ట్ ఉన్నట్టుంది, ఘోరంగా ఉంది. ఈ డార్క్నెస్ లో ఉచ్చబడిపోద్దాము 6 అయితే. తొందరగా వెళ్ళి కంప్లీట్ చేసుకొని వచ్చేయాలి. ప్లేస్ చూస్తుంటేనే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నైట్ పూట అంత భయానకరంగా ఉంటది అనుకుంటా. ఐ థింక్ పీపుల్ ఆర్ రిటర్నింగ్. వీఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ గోయింగ్. రికార్డ్ సీ అప్ అప్పు మౌంటైన్. సో చాలా క్రేజీ ఉంది. కొంతమంది హార్న్ కొడుతున్నారు, కొంతమంది హార్న్ కొట్టట్లేదు. మేము ఒక్కరు వెళ్తాం అనుకున్నాం కానీ మా వెనకాల ఇంకొకళ్ళు వస్తున్నారు. సో కొంచెం ధైర్యం వచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అయిపోయింది ఇంకొక 1.5 అవర్ 2 అవర్స్ లో. సో పైగా ఈ రోడ్స్ చాలా స్కేరీగా ఉన్నాయి. నేను ఏదో అనుకున్నా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అంతే స్కేరీగా ఉన్నాయి. పైగా ఘాట్ రోడ్ కదా, మలుపులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్స్ లో. ఇంకా నైట్ అయితే ఉచ్చబడిపోయింది. లారీ అన్నలు ఎట్ట తోలుతున్నారో కానీ వాళ్ళకి మాత్రం సెల్యూట్ అబ్బా. నెక్స్ట్ లెవెల్ అబ్బా, నెక్స్ట్ లెవెల్. ల్యాండ్ స్లైడ్ కూడా జరుగుతుంది అనుకుంటా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్స్లో. మా వ్యూ పాయింట్ స్టార్ట్ అయినట్టు ఉంది. ఇక్కడే జనాలు ఆగారు. సో ఇదేనా? ఐ థింక్ దట్ ఈస్ ద వ్యూ పాయింట్. ఆర్ ఇస్ దేర్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్? లెట్స్ చెక్. See this. Small. See so many monkeys around. సో గైస్, మనం ఫైనల్లీ మాన్యం వ్యూ పాయింట్కి వచ్చాం. నెక్స్ట్ ChatGPT డిసైడ్ చేయాలి ఎక్కడికి వెళ్తాము. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అస్సలు లోతు ఘోరంగా. ఖుషి అయితే భయపడిపోతుంది ఫోన్ దూరంగా పెట్టుకొని. వేరే లెవెల్ ఉంది అసలు. Careful of a tripod. అమ్మో, లోతు చూసాడు ఎంత ఉందో. Better to be safe than sorry. మామూలుగా లేదు వ్యూ, కానీ లైట్ ఫెయిల్ అయితే ఘోరంగా ఉంటుంది. ఇక మనం అక్కడ నుంచి వచ్చాం, చూపిస్తాను ఆగండి. కనబడుతుంది రోడ్డు మధ్యలో. అక్కడ ఆ రోడ్లో నుంచి వచ్చాం. ఆ రోడ్లో నుంచి ఎక్కడో ఇదంతా తిరిగి వచ్చాం. చలో ఐస్ క్రీమ్ తీసుకుందాం. మంకీస్ వస్తాయంటే భయపడుతుంది.
జలతరంగిణి వాటర్ ఫాల్స్ బాబాయ్ ఎంత కోన్ కోని బాబాయ్ ఒకటి చాలు కోన్ ఒకటి వాటర్ బాటిల్ ఒకటి ఇవా గిమి క్యాష్ ఇక్కడ ఫోన్ పేలు పని ఇట్లా నెట్వర్క్ లేదు బాబాయ్ అది జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఎటు వెళ్ళాలి క్లోజా ఎన్నింటి వరకు అవునా రాంగ్ టైంలో వచ్చావు అయితే ఇప్పుడు ఏముంటాయి ఇంకా చూడటానికి దాదాపు అన్ని మూసేస్తారనుకుంటా ఓకే ఎంత బాబాయ్ ఐస్ క్రీమ్ ఇంకోటి ఇచ్చావా కోన్ ఇంకోటి ఇచ్చే తినుకుంటూ వెళ్తా ఏం లేవన్నావుగా వాటర్ చలో లెట్స్ హైడ్ ఇట్ లెట్స్ బాబాయ్ కోన్లు ఇచ్చాడు కోతులు ఇవ్వబడదు అండి ఇక్కడ బండి మీద తినుకుంటూ వెళ్ళిపోవచ్చు బాబాయ్ జేబులో పెట్టుకొని జేబులో పెట్టుకున్నాంలే బాబాయ్ ఐస్ క్రీమ్ జేబులో పెట్టేసుకున్నాం ఎగబడతాయి అంట సో ఇంకా బండి మీద తినుకుంటూ వెళ్తే రావు కదా అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాం బాబాయ్ అన్నాడు అన్ని క్లోజ్ లో ఉన్నాయి రెయిన్ వల్ల అన్ని క్లోజ్ చేస్తారు రాంగ్ టైం లో వచ్చారు మీరు అని అన్నాడు చాలా డిసప్పాయింట్ అయ్యా ఇంకెళ్ళి బ్యాంబూ చికెన్ ఒకటి ట్రై చేసి ఇంకా బ్యాంబూ చికెన్ అలా నో వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ ఏరియా బాటిల్ పట్టట్లా సో ఇంకా ఐస్ క్రీమ్ కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత బండి మీద తింటా వెళ్తాం తుప్పర్లా పడుతుంది మంకీస్ ఏమో ఎగబడుతుంది జనాల మీద ఫుడ్ కోసం గాయస్ మంచి పని చేసావు రైన్ కోట్ తెచ్చుకొని మైన్ ఈజ్ బిగ్ వన్ మంచి పని చేసావు రైన్ కోట్ తెచ్చుకొని చూసారా వర్షం ఎట్ట పడుతుందో వర్షం స్టార్ట్ అయిపోయింది మామూలుగా లేదు బ్లాక్ అండ్ రైస్ అరిగిపోయింది కానీ చాలా బాగుంది వెదర్లో ఐస్ క్రీమ్ తింటూ వ్లాగ్ 2లో మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాయి ఎందుకంటే గుడిసా రోడ్డు బాగోలేకపోవడం వల్ల మూసారంట ఇంకొకటేమో మిగతా ఓపెనింగ్ ప్లేస్ వాటర్ ఫాల్స్ అవన్నీ క్లోజ్ చేస్తారంట సో వ్లాగ్ 2 మోస్ట్లీ ఎక్కువ ఏమో మన మాన్యం వ్యూ పాయింట్ ఒకటే ఉంటుంది బట్ లాస్ట్ మూమెంట్లో భలే ఐస్ క్రీమ్ మంచి వర్షం మాత్రం బాగా పడుతుంది వర్షంలో ఐస్ క్రీమ్ సో గైస్ ఇది పుష్ప సో గాయస్ పుష్పలో సీన్ ఉంటుంది కదా ఎర్రచందనం లారీలు వెళ్తూ ఉంటాయి అది ఇదే వాటర్ లో బాగా ఎక్కువ ఉంది వర్షం పడింది కదా అందుకే వాటర్ ఫాల్స్ ఇవన్నీ క్లోజ్ చేస్తాను అన్నారు సో ఇదే ఎర్రచందనం తీసుకెళ్లే సీన్ ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటు వెళ్తారు అనుకుంటా అంతే ఎర్రచందనం పుష్పలో ఎర్రచందనం తరలి అబ్బా సూర్యుడు చూడండి ఎప్పుడు వచ్చాడు ఇప్పుడు కనిపించాడు వర్షం సాగు పడుతున్నా కూడా పొద్దు నుంచి వెళ్తే కనపడుతుంది కానీ సూర్యుడు కనపడలేదు ఇప్పుడు కనిపించాడు ఆ మూలన సో ఈ సీన్ ఖుషి ఫేవరెట్ మూవీ పుష్ప షో ఇట్ లైక్ దిస్ ఓకే డన్ థంబ్నెయిల్ కోసం ఇక్కడ ఒక ఫొటోస్ను తీసుకున్నా పుష్ప సీన్ మాత్రం హైలైట్ దిస్ ఇస్ ద పార్ట్నర్ వేర్ హి సిట్ అండ్ throw the bottle down right and there is no that bridge only right so much water is there but guys tekuna guys ఇంకొక సీన్ ఉంది ఏంటిదంటే బ్రిడ్జ్ మీద నుంచి తోసేస్తాడు వాడు విలన్ పోలీస్ సో అది ట్రై చేస్తాం ఆ బ్రిడ్జ్ ఎంత దూరం ఉందో వెళ్ళడానికి ట్రై చేస్తాం దగ్గరలో ఉంటే వెళ్దామా పుష్ప బ్రిడ్జ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి 1.5 hours పట్టిద్దట సో ఆల్రెడీ టైం వచ్చేసి 5 అవుతుంది సో స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది చాలా రిస్క్ అయిపోతుంది ఈ రోడ్స్లో డ్రైవ్ చేయాలంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా తోలే అలవాటు లేదు కదా సో అందుకనే Where is rainbow? హౌసెస్ భలే ఉన్నాయి సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం వెళ్ళి బొంగులో బిర్యానీ ట్రై చేద్దాం బొంగులో బిర్యానీ బ్యాంబూ బిర్యానీ చలో మేము కూడా అంతే బండి మీద వచ్చాం విజయవాడ నుంచి
అబ్బా సో గాయస్ మనలాగే చాలా దూరం నుంచి వచ్చారంట వీళ్ళు కూడా. వాటర్ ఫాల్స్ మూసేసా అన్నారు చిలతరంగిని. సో మేబీ ఏదో జరిగిందంట అప్పుడు. ఈ మంత్ ఫస్ట్ నుంచి క్లోజ్ చేస్తారంట అన్ని వాటర్ ఫాల్స్. రంపచోడవరంలో ఒకటే ఉందంట, అది ఒకటి ఓపెన్ చేశారంట. సో మిగతావన్నీ క్లోజ్ చేశారంట. కలెక్టర్ గారు ఆర్డర్స్ వచ్చేదాకా ఓపెన్ చేయారంట. అంతే, మనం చేసేదేం లేదు ఇంకా. మనం మిగతా ప్లాన్స్ ఉన్నాయి అవి కంటిన్యూ చేద్దాం, ప్రొసీడ్ అవుతావు. ఇంకా ప్రజెంట్ స్కిప్ చేయడం టైం బాగోలేదు అనుకోవటం. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గాయస్. నేచర్తో కనెక్ట్ అవ్వటం, ఫోన్ సిగ్నల్ లేదు, ఫోన్ పక్కన పడేసి బాగుంది, చాలా బాగుంది. బ్యాంబూ బిర్యానీ అయితే ఎతుకుతున్నాం, ఎక్కడ బాగుంటుందో చూడాలి ఒకసారి. వాట్ ఈస్ దిస్? రిసార్ట్ అనుకుంటా. రిసార్ట్. ఫస్ట్ టేక్ వన్ ఓన్లీ ఆఫ్టర్ అరణ్య రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ బ్యాంబూ చికెన్ ఒకటి, బ్యాంబూ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం. సో చూద్దాం మారేడుమిల్లి బ్యాంబూ చికెన్ ఎలా ఉంటుంది. ఎంతనా? బిర్యానీ వచ్చి 350 అన్న. ఓకే. బ్యాంబూ చికెన్ స్టార్టర్ వచ్చి 300. అట్లా రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్. వెళ్ళి వెయిట్ చేద్దాం. మొత్తం బొగ్గుల మీద కాలుస్తున్నారు కదా, టేస్ట్ నాకు తెలిసి అదిరిపోవాలి. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, బట్ ట్రై చేద్దాం. ఖుషి కొల్లంతా నొప్పులు వస్తున్నాయంట. సో మంచి స్పైసీ ఐటమ్ ఒకటి తినిపిద్దాం. తప్పు ఒళ్ళు నొప్పులు మర్చిపోవాలి ఆ మంటకి. ఏమంటావు? వై? స్పైసీ కారం స్వీట్ బిర్యానీ. స్వీట్ బిర్యానీయా? వాట్ ఐ వాంట్ one plate వెజిటేబుల్ రైస్ అండ్ పెరుగు అండ్ సాంబార్. యాక్చువల్గా ఏమైందంటే లోకల్ స్టైల్లో తిందాం అనుకున్నా, రెస్టారెంట్ కాకుండా. ఇది రెస్టారెంట్లో పెట్టారు, బట్ లోకల్ స్టైల్ ఏంటంటే ఇక్కడ జనాలు ఎవ్వరు లేరు, ఎవరు తినట్లేదు. మేబీ మా టైమే రాంగ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఒకరిని తప్పట్టకూడదు. టైం 5 PM అయింది ఈవినింగ్. మా టైమే రాంగ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మేము ఒకరిని తప్పట్లేదు తొందరపడి. బట్ కూర్చోడానికి ఒక ప్రాపర్ ప్లేస్ ఉన్నదని చెప్పి ఇంకా ఫైనల్గా రెస్టారెంట్ చూస్ చేసుకున్నాం. సో అది నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చెప్తానికి, మాటలే రావట్లే, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తాం కదా. ఏమన్నా కల్పించుకొని మాట్లాడాలని నాకు అది కుదరట్లేదు. సో మాట్లాడాలనిపిస్తే నేనే రికార్డ్ చేస్తాను. చికెన్ భలే డిఫరెంట్గా ఉన్నాము. ఆనియన్స్ ఇచ్చారు, పెరుగు చట్నీ ఇచ్చారు, చికెన్ కర్రీ. See, this plate is size of more than my face. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందంట. అన్న వీడియో రికార్డ్ చేసుకోవడానికి రమ్మన్నాడు, వెళ్తున్నా. సో ఇదే అన్న గ్లో చేస్తున్నాడు. ముగ్గురికి వచ్చేటట్టు ఉంటుంది అది. పావు కిలో రైస్ అన్న. చికెన్ కూడా చికెన్ ఒక్క నిమిషం. స్మెల్ మాత్రం చాలా బాగుంది. జస్ట్ ఇది బ్యాంబూ చికెన్ వాటర్తో చేస్తారంట, ఆయిల్ ఏమి ఉండదంట. సో న్యాచురల్ చికెన్ నుంచి వచ్చిన ఆయిలే మోస్ట్లీ. సో లెట్స్ టేస్ట్ ఇట్. Wait, it is very hot. You have to try hot. No, I love my tongue. I don't want. You can try chicken curry. చెప్పాను కదా, ఇదేమో బ్యాంబూ వాటర్ చికెన్ కర్రీ. ట్రై చేద్దాం. Keep on side. Yeah. ట్రై దట్ ఫస్ట్. They won't get spoons, right? You have to eat with hand. It is very hot. బ్యాంబూ చికెన్ కర్రీ. ఫస్ట్ రైస్ టేస్ట్ చేస్తున్నా, తర్వాత బ్యాంబూ చికెన్ ట్రై చేద్దాం. రైస్ ఇక్కడ ఉంది కదా. Taste like normal rice only. You told them we do YouTube or something. No, I didn't tell them anything. I was just recording video and they said, hey, this is getting bamboo flavor. I don't It is know. good. I never tried. Yeah, It is very bamboo hot. flavor అయితే తగులుతుంది, చాలా బాగుంది. Can't eat it. It is very hot. అంటే అంత స్పైసీ ఏం లేదు, రైస్ బాగుంది. బ్యాంబూ ఫ్లేవర్ తగులుతుంది. There's some kind of woody flavor. I told you na, bamboo flavor is coming. సో అన్న చికెన్ పెడుతున్నారు, బ్యాంబూ చికెన్ ఇది. పొగలు చూసారు ఎలా వస్తున్నాయో, వేడిగా బయట చల్లటి వాటర్ ఉన్నాం. చికెన్ Like chicken starters or you like it is given with curry or biryani? సపరేట్. Good. What? పక్ స్పైడర్. ఇట్లా ఉంటే ఏమన్నా తినబుద్ది అవుతా? Wow, now I'm thinking, did I eat something like that or not? Is it spider or some masala?
garam masala wala thing. Okay, cheap. Don't show me, I'll vomit. It is not spider, it is ant. And Big ant. insect is insect. So I'll just skip this rice. I think it came in this. One eternity later. Don't eat this, honey. What is Don't eat this. water? Guys, చూసే ఉంటారు. Tell them. అక్క కొంచెం అన్నం పిలవా? అన్న ఏందన్నా రైస్ ఎట్టా ఉంది ఒకసారి ఇటు రావా? ఇగో ఇందులో ఒకటే అని చెప్పి తీసి పడేసి ఇప్పుడు తీసి ఇంకోటి వచ్చింది. బ్యాంబూలు ఉంటే అర్థం కాదు, ఒకటి రెండు అంటే పర్లేదన్నా, ఇది మూడోది అనుకుంటా. నేను మిమ్మల్ని ఏమంటలేదు, వద్దులే అన్న, కనపడేసరికి కడుపులో అదలా ఉంది. క్రేజీ. I think today is not your day. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మారేడుమిల్లిలో బ్యాంబూస్ వల్ల ఇన్సెక్ట్స్ వస్తున్నాయి కదా, సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను. అట్లా అని చెప్పి రెస్టారెంట్ వాళ్ళు బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు 100% ఏది తీయలేరు. మేబీ 10లో ఒకటి నాకు తగలొచ్చు, లేదంటే 100లో ఒకటి నాకు తగలచ్చు. సో నేను అయితే వాళ్ళని డిఫెండ్ చేయదలుచుకోవాలి, బట్ వీడియోలో అయితే పెడతాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి. చికెన్ ఫ్లేవర్స్ మంచిగా తగులుతుంది, చికెన్ బాగుంది. చికెన్ చూసుకుని తింటుంది, అలా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. సో ఫర్ నో ప్రాబ్లం. మొత్తం అడేమో కారు చీకటి. ఇక్కడ మొత్తం అడివే, యాక్చువల్గా కారు చీకటి. వెనకాలంతా ఏం లేదు వెనకాల. ఇంకోటి నైట్ పూట ఇక్కడ ఇట్లా ఉంది మారేడుమిల్లి దగ్గర, హోటల్ బయట రూమ్లు. ఇక్కడికి రిస్క్ అనుకుని తిరగరనుకున్నా కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు తిరుగుతూనే ఉన్నారు. ఈ వ్లాగ్ని ఎడ్ చేయడం మర్చిపోయా, అందుకే ఈ వీడియో యాడ్ చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వ్లాగ్ 2 ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.